ఐపీఎల్ వేలంలో కుర్రాళ్లపై కోట్ల వర్షం కురిసింది. తమ ఈక్వేషన్స్ కు తగినట్టుగా సెట్ అవుతారనుకున్న ప్లేయర్ల కోసం ఫ్రాంచైజీలు బిడ్డింగ్ వార్ చేశాయి. అన్క్యాప్డ్ ప్లేయర్ల పైన భారీగా డబ్బులు కుమ్మరించాయి. దీంతో కొందరు కుర్రాళ్లు ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యారు. వేలంలో హాట్ కేకుల్లా అమ్ముడై అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ లిస్ట్ లో ప్రశాంత్ వీర్ ముందు వరుసలోనే ఉన్నాడు. ఐపీఎల్ మినీ వేలంలో ప్రశాంత్ వీర్ ఏకంగా 14,20,00,000 దక్కించుకున్నాడు. 30 లక్షల కనీస ధరతో బరిలో దిగినప్పటికీ ఈ యువ ప్లేయర్ భారీగా ధర పలికాడు. ప్రశాంత్ వీర్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ పోటీ పడ్డాయి. అయితే చివరకు సీఎస్కే ని సొంతం చేసుకుంది. రవీంద్ర జడేజా సీఎస్కే నుంచి ట్రేడింగ్ లో రాజస్థాన్ రాయల్స్ కు వెళ్లిపోవడంతో సీనియర్ ప్లేయర్ ప్లేస్ ను ప్రశాంత్ వీర్ భర్తీ చేస్తాడని సీఎస్కే నమ్మింది. అందుకే వేలంలో భారీ ధర పెట్టేందుకు వెనుకాడలేదు. 20 సంవత్సరాల లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆల్రౌండర్ నోయిడా సూపర్ కింగ్స్ తరపున యూపీ T20లో ఆకట్టుకున్నాడు. ఈసారి సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలోనూ మెరుపులు మెరిపించాడు. ఇటు సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ, అటు ఉత్తరప్రదేశ్ తరపున అండర్-23 మ్యాచ్ల్లో పాల్గొనేందుకు వారం రోజుల పాటు ముంబై, కోల్కతా మధ్య చక్కర్లు కొట్టాడు. 6 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. ఈ మ్యాచ్ల్లో 170కి పైగా స్ట్రైక్ రేట్తో 112 పరుగులు చేశాడు. 7 లోపు ఎకానమీ రేట్తో 9 వికెట్లు తీశాడు. ప్రశాంత్ వీర్ గురించి తెలిసాక ట్రయల్స్ లో సీఎస్కే పరీక్షించింది. అతడి టాలెంట్ కు ఫిదా అయింది. వేలంలో యూపీ కుర్రాన్ని కొనుగోలు చేసింది. ఐపీఎల్ మినీ వేలంలో రాజస్థాన్ కుర్రాడు కార్తిక్ శర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఈ యువ ప్లేయర్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ పోటీ పడ్డాయి. చివరకు 14,20,00,000 చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. ప్రశాంత్ వీర్ ను కూడా ఇంతే రేటుకు సీఎస్కే తీసుకుంది. దీంతో ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన అన్క్యాప్డ్ ప్లేయర్లుగా కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్ నిలిచారు. మినీ వేలంలో రికార్డులు సృష్టించారు. ఇక వికెట్ కీపర్ బ్యాటర్ గా కార్తిక్ శర్మకు మంచి రికార్డే ఉంది. రంజీల్లో ఎంట్రీతోనే సెంచరీ కొట్టాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ 160కి పైగా స్ట్రైక్ రేట్ తో పరుగులు సాధించాడు. 6 హిట్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. డొమెస్టిక్ టోర్నీలో రాణించి మినీ వేలంలో భారీ ధర దక్కించుకున్నాడు. ఐపీఎల్ మినీ వేలంలో జమ్మూ కశ్మీర్ ఆల్రౌండర్ అకీబ్ నబీ 8,40,00,000 ధర దక్కించుకున్నాడు. అన్క్యాప్డ్ ప్లేయరే అయినప్పటికీ ఈ కొత్త బంతి బౌలర్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. 30 లక్షల కనీస ధర దగ్గరే డీసీ జట్టు రేస్ మొదలుపెట్టింది. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ బిడ్ ను పెంచింది. ఆర్సీబీ, సన్ రైజర్స్ కూడా పోటీ పడ్డాయి. చివరకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. దేశవాళీల్లో అద్భుతంగా రాణించాడు. బంతిని 2 వైపులా స్వింగ్ చేసే సత్తా ఉన్న ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ యువ బౌలర్ 36 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 125 వికెట్లు తీశాడు. 29 లిస్ట్ ఏ మ్యాచ్ల్లో 42 వికెట్లు దక్కించుకున్నాడు. 34 T20లో 43 వికెట్లు తీశాడు.